సంఘమిత్ర సూరిబాబు విశాఖ లైబ్రరీలో ఆయన్ని గంటల శ్రీనిబాబు, ఓం శాంతి రమక్కయ్య ఆయన్ని సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఆయన గుర్తించి 10 మందికి మంచి చేయాలనే ఆలోచనతో రేపటి తరం కోసం పోరాడుతున్న వ్యక్తికి అని ఆయనకి గుర్తింపు. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు వసురు సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా ఉదయాన్ని ఎక్కడాపురా రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేరురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ వదులుకోవద్దురా ఊరిమి. భారతీయుడు, నిజాయితీ గల సమాజ ప్రేమికుడు, దేశభక్తుడు అయినటువంటి సూరిబాబు గారు చేసినటువంటి ఉద్యమాలు ఎంతో కొంత ఒక సూర్యుడి లేతకిరణంలాగా ప్రజల్లోకి ఒక ఆశాకిరణంలా వెళ్ళిందనే చెప్పాలి. అంటే ఎంతోమంది ఈరోజు ప్రపంచం మారాలి, దేశ పరిస్థితులు మారాలి, సమాజం మారాలి, మన స్థితిగతులు మారాలి అనుకుంటాం. కానీ మనం మారాలి, అందులో మనం ఉన్నాం కదా. మనం మారడానికి ఏమైంది, మనం మారడానికి ఎలాంటి త్రోవలో వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ అందరినీ మార్చాలని చూస్తారు, కానీ స్వయం మారందే ప్రపంచం మారదు. స్వయం మారాలి అంటే స్వయం యొక్క జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని మనం అవగాహన అంటున్నాం. ఈ అవగాహన కార్యక్రమాన్ని 11 అధ్యాయాలుగా, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నా కూడా 11 అధ్యాయాల వరకు చాలా విశేషమైనవిగా చెప్తారు. ఆ 11వ అధ్యాయం వరకు కూడా అర్జునుడు భగవంతుడితో వాదిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనుషులు ఈరోజు అనేక రకాల కోణాల్లో ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి విలువలు ఉండేటువంటి జీవితాన్ని. అదేవిధంగా యువసేవ ఫౌండేషన్ హరి గారికి, కింద నా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున, అలాగే మన సూరిబాబు గారి సైనింగ్ కూడా ఉంది, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 22 ఏళ్ళ పాటు 18 రకాల సేవలు, మరో 11 న్యాయమైన సేవ చేసి భారతదేశానికి ఒక మంచి ఔన్నత్యం, ఒక మంచి లక్ష్యం. ఈ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళ సహాయం అందించాలి. ప్రత్యేకంగా ధనం అంటే వ్యామోహం లేదు, అలాగే చావు అంటే భయం లేదని ఒక సంకల్పంతో ముందుకు సాగుతూ సంఘమిత్ర సూరిబాబు గారు మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వర అక్కయ్య గారితో నేను 2-3 కార్యక్రమాల్లోనే మన ప్రెస్ క్లబ్లో కూడా సూరిబాబు గారిని కలుసుకోవడం జరిగింది, కానీ ప్రత్యేకంగా మాట్లాడడం మరి జరగలేదు. మంచి ఆశయం ఏదైనా మన ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదు. దానం శాశ్వతం, ధనం అశాశ్వతం, మంచి నినాదం. ఏదైనా సరే అలాగే ఈ భగవద్ ఉద్యమానికి సహకారం అందించిన శ్రేయోభిలాషులకి చెప్పినట్టు ఏంటంటే, ఈ మీడియా మిత్రులు నమ్మది ఏంటంటే పెద్దమైన స్వామి, కానీ అది మంచిగా వాడుకున్నట్టయితే మటుకి దానికి తెలియదు. ఎందుకంటే అంతటి వాడినైనా సరే ఎదుర్కొనే దమ్ము దేని అనుకుంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి డ్రెస్ ఎలా ఉంటుందో, డ్రెస్ ఇప్పేస్తే నార్మలే, డ్రెస్ వేసుకుంటే ఆయన పవర్ఫుల్ చూపిస్తారు. అలాగే మీరు కూడా ఏంటంటే చేతిలో పెన్ను, చేతిలో కెమెరా ఉన్నట్టయితే
దేన్నైనా సరే ఎంతటి వాళ్ళని ఆపడానికి వాళ్ళ తలక ఏదో చెండి నుంచి బయట పెట్టడానికి కారణం ఉంటుంది. అలాగే ఏంటంటే మిమ్మల్ని చూసి నేను కూడా గత 18 సంవత్సరాల కిందటే ఏదో చేయాలి, ఇది పుట్టడం పెరగడం పిల్లలు కలగడం చనిపోవడం ఇది ప్రతి జీవి చేస్తాం. కానీ వాటికి మనం తేడం దేవుడు ఏంటి ఒక మన బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. ఏదో మనిషి అన్నాడు మనిషిగా ఉండిపోకుండా మహాత్ముడిగా మారవచ్చు, మానవుడిగా మారవచ్చు. సాయిబాబా యేసుబాబు వీళ్ళంతా రోడ్డు మీద తిరిగినాడే ఎప్పుడు మన తాతలు మొత్తాలు. అలాంటి వాళ్ళు మనం ఏంటి కలగకూడదు. అలా ఏదో ఒకటి మూమెంట్ స్టాంప్ వేసి వెళ్ళాలని చెప్పేసి సంకల్పం 16 సంవత్సరాల కిందటే మొదలుపెట్టాను. దానికి ఏంటంటే అక్షరాయంగా ఈ ప్రజల్లో ఏదైనా చేయాలంటే అన్నంలాగా ఏం చేయాలి, ఒక మంచి చేయాలంటే అన్నంలాగా తోటల్లోని తప్పుల్లో దాచుకొని చేయవలసిన పని ఏముంది. పబ్లిక్గా మామూలు ప్రజల్లో నుండి చేయవచ్చని ఆ రోజు నేను అనుకున్నాను. అప్పటి నుంచి ఏంటంటే ఈ అక్షరాజ్యం లాంటి మేటలతోటి చైతన్య రథాల ద్వారా మనం సమాజానికి మెసేజ్ పంపిస్తానున్నాను. మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి అంతకుముందు నేను ఎవరు మీకు తెలియదు. ఎందుకంటే నేను చేసిన పక్క మీద వరకే తెలియదు. ఎప్పుడైనా దానం చేసినా మంచి పని చేసినా దాచుకోవాలి కానీ బయట చెప్పకూడదన్న మనస్తత్వం కలగని వాళ్ళని. అలాగే ఏంటంటే అలాగే 18 రకాల 22 సంవత్సరాల నుంచి 18 రకాల సేవా కార్యక్రమాలు పైగా చేస్తున్నాను. అందులో ఏంటంటే అలా కాకుండా ఏంటంటే జైల్లో నియమించి అంటే బాస్టల్ స్కూల్ అది 18 సంవత్సరాల కుర్రవాళ్ళ కాలకండి శిక్షలు అన్ని తప్పులు చేసిన వాళ్ళు అందరికీ కలిపి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ అవి చెప్తుంటాను. అసలు యాక్చువల్గా మొక్కని కట్ట. అలాగే ప్రముఖ గాయకులు, సో ఆయన గాయంతోనే అంటే పాటతోనే మాట్లాడే వ్యక్తి మన మజ్జి గారు, ఆయనకి. అలాగే నేటి భారతీయుడు అంటే ఇప్పుడున్న సమాజంలో నేను వైజాగ్లో చాలా వరకు ఈ సేవా తత్పరతో ముందుకెళ్తున్నానంటే ఇటువంటి అంటే మా రోజుల్లో గాంధీజీని మహాత్ముల్ని చూడలేకపోవచ్చు. నేటి యుగంలో నిజంగా చెప్తున్నానండి ఇప్పుడున్న పాత్రిక మిత్రులందరికీ కూడా రియల్లీ ఎ బిగ్ సెల్యూట్ టు సుబ్బాబు గారు. రియల్లీ సెల్యూట్ సార్. ఎందుకంటే నేను నా కుటుంబం నా ఇది కాకుండా నేను నా సమాజం నా దేశం క్షేమం కోసం ప్రేమ త్యాగానికైనా ఆమరణ దీక్షకైనా నేను చనిపోతే నా అవయవాలు కూడా పేదవాళ్ళకి పంచేయండి, మెడికల్ కాలేజ్కి ఇచ్చేయాలన్న సంకల్పం ఈ పాంప్లెట్లో కనిపిస్తుంది. సో అది అక్కడే ఆయన తాలూకు ఇదేంటని తెలుస్తుంది. ఆయనతో జర్నీ లాస్ట్ వింటర్లో చూసుకుంటే కనుక చలితో వణికిపోతున్న ఎంతోమంది వృద్ధులకి అంటే ముందు చెప్పారు విత్ 0 పబ్లిసిటీ. అంటే ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు చాలా అనిపిస్తుంటుంది. అంటే కొంతమంది కనబడిన హీరోస్ ఇలా బ్యాక్ సైడ్ ఉండిపోతుంటారు. ఇప్పుడున్న నేటి సమాజంలో చారిటీ